ఒకటో యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము. లైట్లు వేయండి, ఆన్ చేశారా? దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటో యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుదాం. 1వ యోహాను 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము దేవుని యొక్క దృష్టిలో చిన్న పిల్లలమే. అవునంటారా కాదంటారా? మనకి ఇంకా యవ్వన వయస్సు రాకపోయి ఉండవచ్చు. ఆత్మీయ స్థితిలో శారీరకంగా మనం వృద్ధులమే కాకపోవచ్చు, శారీరకంగా మనం యవనస్తులము అయ్యి ఉండవచ్చు. అది దేవుడు కోరుకోట్లా. నీ యొక్క ఆత్మీయ స్థితి ఎన్ని సంవత్సరాల్లో ప్రభు లెక్కిస్తూ దేవుడు అంటున్నాడు, మనలందరినీ కూడా చిన్నపిల్లలతో పోల్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ చిన్నపిల్లలే పరలోక రాజ్యాన్ని పోలిన వారని కూడా దేవుడు ఉపమాన రీతిలో తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా. మనందరము కూడా పరలోక రాజ్యాన్ని పోలినటువంటి వారమని ప్రభు తన దృష్టిని మనపైన ఉంచుతూ ఉన్నాడు. అందుకని దినాన్ని అంటున్నారు ప్రభు, చిన్నపిల్లలారా, మీరు నన్ను అంగీకరించిన తర్వాత, మీరు బాప్తిసం పొందిన తర్వాత, మీ రక్షణ పాత్రను మీరు చేతపట్టుకుని నడుస్తున్నటువంటి తరువాత, మీరు అంతకుముందు ఏ విధంగా నడిచారో నాకు తెలుసు. నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీరు ఆ విధంగా నడవకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క పిల్లలు అనగా మనందరికీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, చిన్నపిల్లలారా, మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అంటున్నారు. మనం మాటలు చెప్పేటువంటి వారికి ఉన్నామా? నాలుకను ఎట్లా పడితే అట్లా సందర్భాన్ని బట్టి తిప్పేటువంటి వారుగా ఉన్నామా? అవసరమైతే సత్యం మాట్లాడతాం, అవసరమైతే అసత్యాన్ని మాట్లాడతాం, అవసరమైతే ప్రేమిస్తాం, అవసరమైతే ద్వేషిస్తాం. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను అంగీకరించిన తర్వాత మీ మాటలతోనూ నాలుకతో వెళ్ళబుచ్చుకుని వెళ్ళటానికి వీలు లేదు. మీలో ఏముండాలంటే క్రియలతో కూడినటువంటి విశ్వాసము మీలో ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాటలు చెప్పినంతగా క్రియలు మనలో ఉండకపోవచ్చు. మాటలు మాత్రం చాలా గొప్పగా చెబుతాం, క్రియలకు వచ్చేటప్పటికి శూన్యం. లేకపోతే కొద్దిగా మాత్రమే క్రియలు చేస్తాం, సంపూర్ణంగా క్రియలు చేయకపోవచ్చు మనం. అందుకని దేవుడు ఈ దినాన మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు మాటలతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. పై మాటలు చెప్పి నువ్వంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్తాం. అది ముఖస్తుతి మాటలు. ఏదన్నా పెట్టాల్సి వచ్చేటప్పటికి మనం వారికి క్రియరూపంలో మనం చూపించలేకపోవచ్చు.
అందుకనే ప్రభు అంటున్నాడు, మాటలతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ మీరు సత్యమును అనుసరించి నడుచుకోవాలి అని అంటున్నారు. యేసు ప్రభు చూపించారు. క్రియలు లేనటువంటి విశ్వాసము క్రియలు లేని ఏమవుతుందండి? మృతం. మృతం. బ్రతికుండి చచ్చినటువంటి జీవోత్సవాలు లాగా, బ్రతకకూడదు. లేకపోతే బ్రతికుండి నీ యొక్క దేహంలో ప్రాణము లేకోకుండా చచ్చిన దాని వలె, చచ్చిన వాడి వలె ఉంటే వ్యర్థము. విశ్వాసమును కూడా ఒకసారి క్రియలను కూడా దేవుడు ఆ చచ్చిన దానితో పోల్చాడు. అందుకని క్రియలు లేని విశ్వాసము మృతము. మృతము అంటున్నాడు. క్రియలతో కూడినటువంటి విశ్వాసం ఉంటేనే మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. నా దగ్గర క్రియలు ఉన్నాయి, నీ దగ్గర విశ్వాసం ఉందంటే ఎవరికి వారికే కానీ ఒకరి విశ్వాసం ఇంకొకరి క్రియలు ఇంకొకరికి పంచుకోవటానికి వీలు లేదని కూడా దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది. నీలో ఏముండాలి? క్రియలు సత్యము. విశ్వాసం ఉండాలి, క్రియలు సత్యము. దానికి తగినటువంటి క్రియలు కూడా సత్యములో కూడినటువంటివి నీలో ఉంటే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతో, ఆత్మలో వర్ధిల్లున్న కొలది అన్ని విషయాలలో వర్ధిల్లుతో దేవుని యొక్క కడబోర శబ్దమును నువ్వు వింటావు. దేవుని యొక్క రాకడ సమయంలో నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసము మాత్రం ఉంచి క్రియలు లేనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. విశ్వాసము క్రియలు రెండూ జరిగించినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. కనుక ఈ దినమున 3 అంశాలను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని చిత్త ప్రకారము మనం పరిశీలన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చదివినట్లుగా 1వ అంశం ఏంటంటే అదే అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. హల్లెలూయా. కయ్యూనుకి దేవుడంటే ఎవరో తెలుసు. కయ్యూను మనకులాగానే ప్రతి పునరుద్ధాన కూడిక దినమున, లేకపోతే ఆ రోజున శనివారం రోజున దేవుని సన్నిధికి వెళ్ళి ఉండవచ్చు. కయ్యూను ప్రతి దినము కూడా ప్రార్థన చేసి ఉండవచ్చు. కయ్యూను ఎంతో మందిని తన మాటల చేత ప్రేమించి ఉండవచ్చు. కయ్యూను తన నాలుక చేత ఎంతో మందిని ఆకర్షించి ఉండవచ్చు. మరి దేవుడిని తెలిసినటువంటి ఈ కయ్యూను దుష్టుని సంబంధి. విశ్వాసం మాత్రం ఉంది. ఏముందండి? విశ్వాసం ఉన్నది. విశ్వాసం ఉంది ఆయనకి. యేసు ప్రభు మంచి దేవుడు అనేటువంటి విశ్వాసం ఉంది. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడని విశ్వాసం ఉంది. ఆయన నడిపించేటువంటి దేవుడని ఆయనకి విశ్వాసం ఉన్నది. మనకి ఉన్నది, అన్యులకు కూడా విశ్వాసం ఉంది. అన్యులకు కూడా ఉంది. ఈ దినాన మనకి ఉన్నది, అన్యులకు కూడా యేసు ప్రభు దేవుడు అంటారు. అన్యులకు కూడా విశ్వాసం ఉంది. మీ దేవుడు చాలా గొప్పవాడని అంటారు, గొప్పవాడండి, వారి క్రియలు ఉండవు అని వారికి విశ్వాసం ఉంది. మనకి కూడా విశ్వాసం ఉంది. కయ్యూనుకు కూడా విశ్వాసం ఉంది. ఒక్కొక్కసారి గేట్ తీస్తున్నప్పుడు నేను కొంతమందిని చూశాను. దేవుని యొక్క ఆ క్రాస్ అంటే సిలువ దగ్గరికి, బోర్డు దగ్గరకు రాగానే తమ చెప్పులను తీసేసి సిలువకు దండం పెట్టి వెళ్ళినటువంటి వారిని నేను చూశాను. మన స్థలం ముందు, మన చర్చి ముందు సిలువకి దండం పెట్టుకుని వెళ్ళేటటువంటి వారిని నేను చూశాను. వారికి విశ్వాసం ఉంది.
వారిలో ఏమి లేవు? క్రియలు లేవు. క్రియలు లేవు, విశ్వాసం ఉంది. కయ్యూనులో ఏముంది? విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, క్రియలు లేవు. క్రియలు లేవు. అర్పణ తీసుకువెళ్ళాలి కాబట్టి ఏదో ఒకటి తీసుకుని దేవుని సన్నిధికి దేవుడు చూడలే అని గ్రహించుకుని తన యొక్క మనస్సులో ఎవరికి చోటిచ్చాడంటే దుష్టునికి చోటిచ్చాడని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. ఎవరికి? వాడు దుష్టుని సంబంధి అయి ఆడికి దుష్టునికి చోటిచ్చాడు. పనికొచ్చే కొన్ని, పనికిరాని కొన్ని. తాలు తప్పలం మూట ఏమో పెద్దగా ఉంది, దానిలో సారమేమో ఇంతే ఉంది. మూట ఎంత ఉందండి? చాలా పెద్దగా ఉంది. అబ్బో, కయ్యూను తీసుకొచ్చినట్లుగా అర్పణ ఎవ్వరు కూడా తీసుకురాలేదండి. దేవుని సన్నిధికి తీసుకురావట్లేదురా అనుకుంటున్నారు చూసినటువంటి వారందరూ కూడా. హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు సమస్తమును ఆయన ఆకాశము మీద నుండి పరిశీలన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు కయ్యూనును పరిశీలన చేసిన దేవుడు ఈ దినాన మనలందరినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తన తమ్ముడైనటువంటి హేబేలేమో మంచి అర్పణను మంచి బలం కలిగినటువంటిది, కొవ్వినటువంటి దానిని అర్పించి అన్నాడు. దేవుని సన్నిధికి తీసుకొస్తున్నాడు. చూసిన వాళ్ళు అనుకుంటున్నారు ఆడు ఎంత మూట పట్టుకొచ్చాడో వీడు చిన్న గొర్రె పిల్లలు పట్టుకొస్తున్నాడు అని అనుకుని ఉండవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక సిస్టర్ గారంట ఒక కోడిని తీసుకొచ్చారంట. కోడి పుంజుని. అయ్యా పాస్టర్ గారండి, మీకోసమే మేపుతున్నాయి కోడి పుంజుని అంటుందంట. వచ్చినప్పుడు ఆదివారం ఏమంటుంది? మీకోసమే పెంచుతున్నానయ్యా, మీరే కోసుకుని తినాలయ్యా అంటుందంట. ఆ పాస్టర్ గారు ఈయన అన్నాడంట, అమ్మ రేపు వస్తా కోడిని పట్టురమ్మ అన్నాడంట. ఆదివారం కోడిని తీసుకొచ్చింది, మందిరం బయట కట్టేసిందంట. ఎడత ప్రార్థన చేసుకుని, అయ్యా దానికి సజ్జలు పెట్టా, రాగులు పెట్టా, తెలగపిండి పెట్టా, అవి పెట్టా మీకోసమేనని చక్కగా మేపానయ్యా, బయట ఉందయ్యా అని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. సరే పాస్టర్ గారు సిస్టర్ గారు కోడిని తీసుకొచ్చారు కదా, ఎలా ఉందో ఏంటని చెప్పేసి వెళ్ళారంట. వెళితే ఆ కోడి ఈయన చూసి బెదరట్లేదంట, కదలట్లేదంట. ఏంటని ఆలోచిస్తే గుడ్డిది. ఒకవైపు దాని కన్ను కనిపించదంట, ఒకవైపు ఎగురుతుంది, ఒకవైపు గుడ్డిగా మాట్లాడు, ఒకవైపు మాత్రమే చూస్తుంది. ఆమెకు విశ్వాసం ఉంది, కానీ తీసుకొచ్చిన దానిలో కయ్యూను సంబంధమైనటువంటి బలిని దేవుని సన్నిధి తీసుకొచ్చింది. ఇక్కడ అంటున్నారు కయ్యూను విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. మాటలతోనే నాలుకతోనే లాలన చేస్తూ ఉన్నాడు, మాటతోనూ నాలుకతోనూ కాక. అందుకని ఇక్కడ అంటున్నారు ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనములు అంటున్నాడు, దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, నీవు ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు కయ్యూను, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అడుగుతుంటే కయ్యూనుకు కోపం వచ్చింది. దేవుడు అంటున్నాడు నీవు మంచి పనులు చేయరా, నీకు విశ్వాసం ఉంది కానీ క్రియలతో కూడినటువంటి విశ్వాసం నీ దగ్గర లేదు, అందుకనే నువ్వు ఈ దినాన్ని తల దించుకుంటున్నావు. ఏం దించుకుంటున్నావు? తల దించుకుంటున్నావు. మనం కూడా తల దించుకున్నటువంటి సమయము అతి త్వరలో ఆసన్నము కాబడబోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇంకను విశ్వాసము మాత్రము ఉంచి క్రియలు జరిగించుకోకుండా నువ్వు ఇట్లాగే కొనసాగిపోయినట్లయితే, ఆనాడు నోవాహు జలప్రళయకు ముందు 120 సంవత్సరాలు ఏ బోధించినా కానీ వాతావరణం చక్కగా ఉంది. ఇప్పుడే దేవుడు రాళ్ళే జలప్రళయం రాదులే అనుకున్నారు. పెండ్లికి ఇచ్చుకొనుచు పుచ్చుకొనుచు
మద్యపానము సేవిస్తూ, విందులు చేసుకుంటూ, వ్యవహారాలు చేస్తూ, డ్యాన్సులు వేస్తూ తమ పద్ధతిలో తాము నడుచుకున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా దేవుడు ఆకాశములకు ఆజ్ఞాపించి భూతుములను, ఆకాశతుములను తెరిచి ఉన్నాడు. మిగిలిన వారందరూ జలప్రాణములు నశించిపోయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు రాకముందే ప్రభు వస్తే డోరేసేస్తాడు. మరి మీ సమయాలు కూడా అట్లా ఉన్నాయి. 10 మంది కన్యకలలో 5 సిద్ధపడినటువంటి వారు, 5 సిద్ధము లేనటువంటి వారుగా మీ పరిస్థితులు ఉన్నాయి. ముందు వచ్చిన వాళ్ళకే డోరేసేస్తారు ప్రభు. వెనకొచ్చిన ప్రభా, నేను అది ఇచ్చాను ప్రభా, నీకు ఇది ఇచ్చాను ప్రభా, అది చేశాను ప్రభా, ఇది చేశాను ప్రభా, 21 రోజులు ఉపవాసము నుండి నా నువ్వెవరివో నాకు తెలియదు, నువ్వు మెలకువెత్తు క్రమము నువ్వు పాటించట్లా, నువ్వెవరివో నాకు తెలియదు, వెళ్ళిపోమంటాడు. ఆ దినమున మనము కూడా సిగ్గుపడి తల దించుకోవలసినటువంటి సమయం ఆసన్నం కాబడబోతున్నది. నీ తల ఎత్తుకోవాలంటే నీలో విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరానికే మీరు సమయానికి రాలేకపోతున్నారు. మాటలు మాత్రం చాలా గొప్పగా చెప్తాం. ఎన్ని గంటలకు వస్తారమ్మా? 10 గంటలకు రాసుకో పాస్టర్ గారు. నేను 10 గంటల నుండి గేటంగా చూస్తూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, గేటంగా చూస్తూ ఉండాలి. చెప్పండి అమ్మా. అందుకని మనలో కయ్యూను వలె క్రియలు లేకోకుండా విశ్వాసము మాత్రమే మనలో ఉన్నట్లయితే, క్రియలు లేకుండా విశ్వాసము మాత్రమే మనలో ఉన్నట్లయితే మన ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు మనము ఆయన రాకడ కోసం ఎదురు చూసేటువంటి వారుగా ఉండాలి. And when Jesus comes onto earth, we should be awaiting ఎప్పుడు the వస్తావు Lord. ప్రభు అని నిరీక్షణతో ఎదురు చూసేటువంటి వారుగా ఉండాలి. We should look unto God with eagerness. మనము కయ్యూను వలె తలదించుకున్నటువంటి వారుగా ఉండకూడదు. We should not be like Cain who bends down his head. దేవుడు మనతో ఈ దినాన మాట్లాడిన మాట అదే. అయ్యా, ఇంకా సమయం ఉంది, ఇంకా మారు మనసు పొందవలసిన వారు ఉన్నారు, ఇంకా సరి చేసుకోవలసినటువంటి వారు ఉన్నారు. అందుకనే నా రాకడ ఆలస్యం అవుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హేబేలుకు విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి. హేబేలుకి విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి. తన మందలో మంచి బలం కలిగినటువంటి దానిని, క్రొవ్వినటువంటి దానిని, నా దేవుడు ఎంత మందనిచ్చాడు కదా, 100 గొర్రెలు ఇచ్చాడు కదా, వాటిలో నా దేవుడికి ఒకటి ఇస్తే మళ్ళా దేవుడు ఈ 100 గొర్రెలు 99తో పాటు ఇంకొక 50 ఇస్తాడేమో అనుభవిస్తూ ఉన్నాడు హేబేలు. ఆశీర్వాదపు ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఒక్కటి పోతే దానికి 100 రెట్లు ప్రతిఫలమును అనుభవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము హేబేలు వలె ఉండాలి తప్ప కయ్యూను వలె ఉండకూడదని దేవుడు మన అందరిని కోరుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి మనలో? విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. మాటలతో కాలము వెళ్ళబుచ్చేటువంటి వారిగా మనం ఉండకూడదని ప్రభు మన అందరిని కూడా కోరుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, చెప్పండి ఇంగ్లీష్లో. Jacob, 2nd chapter, 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుడి స్నేహితుడని అతనికి పేరు కలిగెను.
మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలముగా నీతివంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని పిలిచాడు, మనందరికి తెలుసు. అబ్రహామును దేవుడు ఏం చేశాడు? పిలిచి ఉన్నాడు. James 2nd chapter 23rd verse. We all know that Abraham called God. అబ్రహాం ఏమన్నా పేదోడా? Is Abraham poor? అబ్రహాము చరిత్ర చదివితే అబ్రహాము ఎంతో సంపన్నుడు. If we read about Abraham in the history, he is very rich. ఇప్పుడు మనము ఒక స్టేర్ 2 స్టేర్ ఇళ్లలో ఉంటున్నామేమో. అబ్రహాము కాలములోని వారి యొక్క ఇల్లు 3 or 4, 5 స్టేర్స్ ఉన్నాయి. Nowadays we are staying in the first floor or the second floor, but in the history he had 3 or 4 floors. అబ్రహాము నివసిస్తున్నటువంటి ప్రాంతము పల్లెటూరు కాదు, పట్టణము. He lived in the urban area. దేవుడు వారికి సర్వ సంపదలను అనుగ్రహించి ఉన్నాడు. God has gifted him everything. వారికి తల్లిదండ్రులతో పాటు అన్నదమ్ములను కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. He has given him a brother and sister with his parents. దేవుడి మాట కోసము సమస్తమును విడిచిపెట్టి ప్రయాణమయ్యాడు. He left everything for God's word. దేవుని మీద విశ్వాసం ఉంచాడు. He kept belief on God. ఆయన మాటను బట్టి ఇప్పుడు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. And by his word he started his journey. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. He doesn't know where to go. పిలిచిన వాడు లోకములో ఉన్న వాడి కన్నా గొప్పవాడు కనుక, Because the one who called him is the greatest one. పిలిచిన వాడు నెరవేర్చేటువంటి వాడు కనుక, Because the one who called him will do ఆయన anything. మాట మీద నమ్మకం ఉంచి ప్రయాణమై బయలుదేరి వెళుతూ ఉన్నాడు. He kept his belief on God's word and he started. అది విశ్వాసము. That is belief. మరి క్రియలేంటి? Then what are the doings? మరి క్రియలేంటండి? 75వ సంవత్సరంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఒక కుమారుని ఇస్తానని. On Abraham's 75th year, God has promised that I will give you a son. అబ్రహాము ఆలోచిస్తూ ఉన్నాడు, నాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పనివాడే కదా నా సమస్త ఆస్తికి వారసుడు అనుకుంటున్నాడు. Abraham was thinking that whatever I am doing and whatever I have, the son is the only one who inherits it. అబ్రహాము అట్లా అనుకోవద్దు. Abraham, don't think like that. నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పానని అన్నాడు. God said, I will give you a son. నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. And he was waiting for it. విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. And he put a belief ఆ on it. సమయం రానే వచ్చింది. And the time has ఒక come. కుమారుడు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. God has gifted ఆ him a son. కుమారుడు వీరి ముందు పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు. And he was growing. నువ్వు చక్కగా అల్లారు ముద్దుగా ఉన్నాడు. And he was very cute. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా ఉన్నాడు. And he was very. సారా అబ్రహాము మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే ఇస్సాకు కూడా మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. And while Sarah was kneeling down and praying, పెరిగి పెద్దవాడుతున్న సందర్భంలో 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసులో, and while he was growing at 12 or 13 years, దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, God called Abraham. అబ్రహామా, Abraham, నీ ఒక్కగానొక్క కొడుకు నాకు ఇస్తావా అన్నాడు. God asked if you will give your only son to me. మోరియా పర్వతము మీదకి కుమారులను తీసుకుని వెళ్ళటానికి కోసము తండ్రి కుమారుల యొక్క సంభాషణ అంతా కూడా మనకు తెలుసు. తండ్రి, కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, బలికి గొర్రెపిల్ల లేదని అడుగుతాడు. Isaac was asking, where is the అయ్యా, దేవుడు నిన్నే బలిగా అర్పించాలని కుమారుడు చెప్పగలడా తండ్రి? Will the father say to the son that God has asked you for sacrifice? బలికి కావలసిన కట్టెలను చీల్చుకుంటూ ఉన్నాడు తెల్లవారుజామున. And he was wide awake in the morning. గాడిదకి గంటలు కట్టి మోరియా పర్వతానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. He put a blindfold on the donkey and they were ఆ going. ప్రాంతానికి వెళ్ళారు. And they reached the area. ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేశాడు. He tied Isaac's hands and legs. ఎందుకు నాన్న అడగలేదు. He did not ask, why father? ఆ క్రమమైన బలిపీఠం మీద పెట్టాడు. And he put him on the altar. కత్తి పైకెత్తాడు. He lifted his knife. దేవుడు పిలుపుని అందుకున్నాడు.
And then God has called him again. అబ్రహామా, Abraham, నీవు క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడివి. you are the one who believes and do things. నీకు విశ్వాసము సన్నగిల్లలేక, నీకు విశ్వాసం తగ్గిపోలా నీలో. And the belief did not నీ fade. ఒక్కగానొక్క కొడుకును నాకు ఇవ్వటానికి వెనుక తీయలేదు కనుక, And because you did not turn back to give your son to me. ఎందరైతే దేవునిని అంగీకరిస్తారో వారందరికీ నువ్వు తండ్రి అన్నాడు. And whoever accepts God as their father, you are the father to them. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి క్రియలతో కూడిన విశ్వాసం నీకుందా? Do you have that same belief in you? నీతో పాటు నీ బిడ్డలు మ్రోకరిల్లుతున్నారా? Are your children kneeling down with you? నీ బిడ్డలకు దేవునిని పరిచయం చేస్తున్నావా? Did you introduce God to నీ your బిడ్డలకు children? బైబిల్ చదవటం నేర్పుతున్నావా? Did you make them learn to నీ read బిడ్డలకు Bible? ఉపవాసాలుండి మోకాళ్ళ మీద ఉండి కన్నీరు ప్రార్థన చేసేటువంటి నేర్పుతున్నావా? Are they fasting and kneeling down and crying to God? ఇస్సాకు అందుకని గొప్పవాడు కాదు, మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు దేవుని హస్తం తోడయి నడిపించి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి కయ్యను హేబేలును చూసాం, ఒకరు కయ్యను హేబేలు చూసాం. కయ్యనుకి విశ్వాసం ఉంది కానీ క్రియలు అనేటువంటివి లేవు. హేబేలుకు విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉన్నాయి. మరి అబ్రహాము గారికి విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉన్నాయి. అందుకనే అబ్రహాము నీతివంతుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. విశ్వాసం ఉంటే దుష్టుల సంబంధమైన వాడు, విశ్వాసము క్రియలు రెండు ఉంటే నీతివంతుడు. If he only has belief, he is not a great person. But he has belief and he does things to God, he is the greatest person. హల్లెలూయా. మనం విడవబడటానికి పిలవలా, మనల్ని దుష్టుని సంబంధంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలా. మనల్ని సకల ఆశీర్వాదాలకు కారణభూతులుగా ఉండు నిమిత్తమే మనల్ని దేవుడు పిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చదువు ఇక్కడ ఇంకొక మూడవ స్త్రీ ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే 25వ వచనం. జాకోబ్ చాప్టర్ 2 వర్సెస్ 25. అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపులకి పంపినప్పుడు క్రియల మూలంగా నీతివంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. James 2nd chapter 25th verse. Likewise also was not Rahab the harlot justified by works, when she had received the messengers and had sent them out to another way. ఆమె నిషేధించబడినటువంటి స్త్రీ. రాహాబు నిషేధించబడిన స్త్రీ. లేకపోతే వేశ్య అని చెప్పండి. That lady was prohibited. నిషేధించబడినటువంటి స్త్రీ ఎక్కడో దూరంగా బ్రతుకుతుంది. She was living far away because she was prohibited. కానీ ఈ స్త్రీ ఆ పట్టణంలోనే బ్రతుకుతూ, But this lady was living in the same area, రాజు యొక్క పరిపాలన కింద జీవిస్తూ, by living under the king's words. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ రాజుకు కానీ భయపడక, And because she was not scared about the king and anybody's words, యెహోషువ పంపించినటువంటి దేవుని పిల్లలను చేర్చుకుంది. she gathered the Joshua's children. ఒకవేళ రాజుకు కానీ ఆ రాజు పంపించినటువంటి వ్యక్తులకు కానీ ఈమె దాచిందని చెప్తే స్పాట్లో చంపేస్తారు. And if the king's soldiers or the king knows that she hid them, she will die. They will kill her. దేవుని యొక్క పిల్లల కోసము
తన ప్రాణమును కూడా ప్రాణంగా పెట్టింది. For God's children, she put her life onto it. హల్లెలూయా. నేను చనిపోయినా పర్వాలేదు కానీ దేవుని పిల్లలు మాత్రం బ్రతకాలి. Even if I die, it is okay, but the children of God shall live. వారు దేశమునకు ప్రయోజకులు. Because they are the greatest persons. వారు దేశమునకు ఆశీర్వాదకారకులు. వారు దేశమునకు అనేక మందిని దేవుని సన్నిధిని నడిపించేటువంటి వారు. They are the persons that lead to church of God. కరువు కాలంలో ఒక దైవ సేవకుడు ఒక విధవరాలు దగ్గరికి వెళ్ళాడు. During the ఎవరు famine, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? విధవరాల దగ్గరికి వెళ్తే ఆ రోజుకే ఆవిడకి ఆహారం ఉంది. ఆ రోజుకి ఆవిడకి ఆహారం ఉంది. అమ్మా, ఒక రొట్టె తీసుకుని వచ్చి నాకు ఇస్తావా అని అడిగాడు. ఆమంది, నేను నా పిల్లలు చచ్చిపోయినా పర్వాలా, ఈ దైవ సేవకుడు ఈ రొట్టె ద్వారా తన ప్రాణమును కాపాడుకుంటే అనేక మందిని దేవుని సన్నిధికి నడిపిస్తాడని అనుకుంది ఆ విధవరాలు. హల్లెలూయా. నీలో త్యాగం ఉందా? నీలో విశ్వాసంతో కూడినటువంటి క్రియలు ఉన్నాయా? దేవుని సేవకులు అనేక ప్రాంతాలలో వాడబడాలనేటువంటి సంకల్పము నీలో ఉన్నదా? మనమంతా ఏంటంటే మన కోసమే మన కోసమే మన కోసమే. ఆ వేశ్య ప్రాణములను సైతము లెక్క చేయకోకుండా వారిని కాపాడింది కనుక తనకు కలిగినటువంటి కుటుంబముతో పాటు బంధువులందరినీ కూడా రక్షణలోకి నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. Joshua 2nd chapter. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. Joshua 2nd chapter. పదో వచనం. నేను చిన్న స్టోరీ చెప్తాను. దేవుడు ఆ యెరికో పట్టణాన్ని ఇజ్రాయేలు ప్రజలకు అప్పగిస్తానని తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా. దాని యొక్క స్థితిగతులను తెలుసుకున్న నిమిత్తము యెహోషువ 2 వ్యక్తులను పంపించాడు. ఆ ప్రాంతం ఏంటో అదేంటో చూసి రమ్మని. వారు పోయి ఈ యొక్క రాహాబు అనేటువంటి ఇంటికి చేరి ఉన్నారు. మొత్తం అంతా చూసుకుంటూ పరిస్థితులను పరిశీలన చేస్తూ ఆమె యొక్క ఇంటికి చేర్చబడినప్పుడు ఆ వచ్చినటువంటి వ్యక్తులతో ఈ రాహాబు మాట్లాడుతున్నటువంటి మాటలే ఇవి. హల్లెలూయా. 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో యోర్దాను తీరమునున్న అమోరీయులు 2 రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసేద్దరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసేద్దరో ఆ సంగతిని మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Joshua 2nd chapter 10th verse. For we have heard how the Lord dried up the water of the Red Sea for you when ye came out of Egypt, and what ye did unto the 2 kings of the Amorites, and were the other side Jordan,
Sihon and Og, whom they- నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెచ్చి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. ఒక ఐందవ స్త్రీ దేవుని గురించి సాక్ష్యము చెబుతూ ఉన్నది. a Hindu lady was telling a testimony about God. మీ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. Your God was always like this. సర్వలోకములకు ఆయన చక్రవర్తి, కింగ్ ఆఫ్ He is కింగ్స్. the King of Kings. ఆయన మీ పక్షమున చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను మా దేశ ప్రజలు వినినప్పుడు And whatever miracles or doings he had done about your people, మా గుండె మాలో కరిగిపోయెను. and the heart in us melted. హల్లెలూయా. మన ముందు అనేక సమస్యలు ఉండవచ్చు. And there are many problems in front of us. మన ముందు అనేక రకాలైన దుఃఖకరమైనటువంటి సమస్యలు ఉండవచ్చు. There may be many sad problems. మన పక్షమున దేవుడు చేస్తున్న కార్యములను చూసిన వారి గుండె కూడా కరిగిపోవాలి. And the one who has saw all these problems and హల్లెలూయా హల్లెలూయా. సరేనయ్యా అని మాటలు చెప్పినాక అంది, and after these words she said, మిమ్మల్ని రహస్యంగా నా ఇంటి పైన ఒక ఇలిసి ఉంది. and secretly there is a sunshade on my house బాల్కనీ. balcony. ఇప్పుడు బాల్కనీ అంటాం, అప్పుడు అరపలు అనేవాడు, ఎలిసి అనేటువంటి వాడు. ఇప్పుడు బాల్కనీ ఉంది, దాని మీద జనప కట్టలు ఉన్నాయి. జనుము జూట్. There are jute. మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా వాటి మీద పశువులకు ఆహారం కోసము దాని మీద ఈ జనుము, పిల్లి మిశ్ర ఇటువంటి ఆహారం అంతటిని కూడా సిద్ధపాటు చేసేటువంటి వారు. హల్లెలూయా. పనికిరాని సామగ్రిని కూడా దాని మీద పెట్టేవారు. అయ్యా మీరిద్దరూ ఆ పైకి ఎక్కండి, And she asked them to go on to the top. మీరిద్దరు ఆ పైకి ఎక్కండి, మీరిద్దరు పైకి ఎక్కండి. Please climb onto that. పైకి ఎక్కారు. And they went. వారి మీద జనప కట్టలేసి కప్పేసేసింది. And she put all the jute sticks onto them. వారిని వెంబడిస్తున్నటువంటి వారు వచ్చారు మీ ఇంటికి. And the people came to her house who were chasing them. పేరు వీరు ఎక్కడ ఉన్నారన్నారు. They asked, where are they? ఏమోనయ్యా నాకు తెలియదు. She said, I don't know. ఈ దారినే వారు వెళ్ళిపోయారు. I think they went in the same ఒకవేళ path. మీరు వెంబడిస్తే పొద్దుకోక ముందే, నది దాటక ముందే వారిని కనుగొనవచ్చునని చెప్పింది వారికి. ఆమె మాట వారు నమ్మి వారు వెళ్ళిపోయారు. 2వ అధ్యాయము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. Joshua 2nd chapter 6th verse. ఆ? శీఘ్రముగా తరిమిత్రా పట్టుకొందురు ఆ. అని చెప్పి ఆ. ఆ నిద్ర మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి ఆ. వారి మీద రాసి వేసి ఉన్న జనప కట్టల్లో వారిని దాచిపెట్టెను. హల్లెలూయా హల్లెలూయా. ఏ కట్టలయ్యి? జనప కట్టలలో వారిని దాచిపెట్టింది. She hid them on the stacks of flax. ఈ మాట తీసుకుని వెళ్ళి యెహోషువ గారు చెప్పారు, And these words were told by Joshua. అయ్యా మనల్ని రక్షణలోకి, అంటే మనల్ని కాపాడినటువంటి కుటుంబము రక్షణలోకి రావాలి, సమస్తమైనటువంటి ప్రాంతమునంతటిని కూడా నశింపచేయండి, కానీ ఆ కుటుంబమును మాత్రం నశింపచేయొద్దన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అది శపించబడిన ప్రాంతము ఎరుకో పట్టణం. That area was cursed. దానిని మొత్తము నాశనం చేయండి. You destroy దాని everything. సర్వ సంపదలను నాశనం చేయండి. Destroy all the things. కానీ ఆ ఇంటిని మాత్రము మీరు
పాడు చేయటానికి కానీ వారి ప్రాణం కానీ తీయటానికి మీరు పూనుకొని వద్దందా. హల్లెలూయా. They said you should not destroy the house of that lady. అని ఎప్పుడైతే చెప్పిందో And when she said the words, అప్పుడు వారి కుటుంబాన్ని కాపాడారు. and she said, చివరిగా 6వ అధ్యాయం, యెహోషువ 6వ అధ్యాయం 25వ వచనం. అది నూలు కడతారు, గుర్తుగా కడతారు, అవన్నీ మీకు తెలిసినటువంటి అని నేను చెప్పట్లేదు. 6వ అధ్యాయం 25వ వచనం. రాహాబు అని వేశ్య యెరికోను వేగు చూసుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండిన గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇజ్రాయేలు మధ్య నివసించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి రక్షణ కలిగిందండి. ఆమెకు, తన ఇంటి వారికి కలిగినటువంటి బంధువులందరూ కూడా యేసు ప్రభువును అంగీకరించి ఉన్నారు. ఆమె అంత ముందు వరకు కూడా ఒక పనికిరాని దానిగా బ్రతికి ఉండవచ్చు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను, పనివారిని ఎప్పుడైతే దాసిందో ఆమె విశ్వాసము మూలంగా ఆవిడ నీతివంతురాలుగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కూడా ఇప్పుడు పరదేశంలో ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు వస్తావు ప్రభు అని ఎదురు చూస్తూ ఉన్నది. హల్లెలూయా. మన బ్రతుకులు ఒకప్పుడు నిషేధించబడి ఉండవచ్చు. యూట్యూబ్లో చూస్తున్న సహోదరులారా, మనము సమాజము చేత హేళన చేయబడి ఉండవచ్చు, సమాజము చేత ఎలివేసి ఉండవచ్చునేమో, కానీ నీలో సంపూర్ణమైన విశ్వాసముతో కూడిన క్రియలుంటే నీతివంతులుగా మార్చబడబోతున్నాం. మనము కూడా దేవునిని మధ్యాకాశములో సంధించేటువంటి వారిగా ప్రభు మనలను, యూట్యూబ్ చూస్తున్న బిడ్డలను, ఈ సంఘమును ఆయన రాకడకు సిద్ధము చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.